పెసరు వడల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, నానబెట్టుకున్న పెసరు అలాగే నానబెట్టుకున్న శనగపప్పు రెండు కూడా రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి? సో ముందుగా ఒక స్పూన్ ఆయిల్ ఒక ప్యాన్ లో వేసుకొని ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి రోస్ట్ చేసుకోవాలి. సరే, స్టవ్ ఆన్ చేసేస్తాను. డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా అది కూడా కొద్దిగా ఇది కూడా ఆన్ చేసేస్తే ఓకే. యా, సో మనం రోస్ట్ చేసుకునే లోపు ఆయిల్ వేడెక్కిపోతుంది. సరే, ఇది రోస్ట్ చేసేసుకుందామా? ఒక స్పూన్ ఇవ్వనా మీకు? జస్ట్ ఊరికే ఒక స్పూన్ ఆయిల్. ఓకే, సో ఇందులో మనకు కావాల్సినవన్నీ వేయించేసుకోవాలి. స్పైసెస్ అన్ని ఏమేమి వేస్తున్నాం మనము? మిరియాలు. ఓకే, ఫస్ట్ కొన్ని మిరియాలు, తర్వాత ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, ఓకే. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ కొద్దిగా వాము. ఓకే, మంచిగా డైజెషన్ కి మంచిది. ఓకే, ఇవి కాస్త ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇది అండ్ మనం నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ శనగపప్పు మిక్సీలో వేసేసుకొని. ఓకే, సో అవును, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది. ఓకే, ఎంతకాలం అయింది మ్యారేజ్? 6 months. ఓ, కొత్త పెళ్లి కూతురే ఇంకా సింధూరా. ఓకే, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ హీస్ వర్కింగ్ యాజ్ అన్ AVP, Associate Vice President for a multinational company. Oh. And he's also into music. He's a guitarist, he's a music director. వావ్, ఏంటండి ఇన్ని టాలెంట్స్ అందరూ కూడా మీ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. మల్టీ టాలెంట్స్ అందరూ కూడా. ఓకే, మనకు చక్కగా వేగిపోయినాయి ఇవి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అయితే? చేసేసుకోవచ్చు. ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలా? ఒకసారి మనం మిక్సీలో వేసేసుకొని వాటితో పాటు ఇవి కూడా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సరే అయితే. ఓకే, ఇప్పుడు వీటితో పాటు కొద్దిగా అల్లం, కొద్దిగా పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు నానబెట్టుకున్న, కాస్త ఉప్పు. అసలైంది కదా ఇదే. దానికి సరిపడా ఉప్పు. అంతేనా? ఇంకా అన్ని కొత్తిమీర, కాస్త కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇవన్నీ నానబెట్టినాయి కాబట్టి ఈ వాటర్ సరిపోద్దేమో. సరిపోతుంది, నేను మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను అయితే. షూర్. ఓకే, కచ్చపచ్చగా మనకు సరిపోతుందా ఇలాగా? యా, సరిపోతుంది. అయిపోయింది. సో ఇంకా అన్ని వేసేసుకుని అన్ని వేసేసుకున్నాము. సో దాన్ని వడలుగా చేసుకొని ఓకే ఆయిల్లో డీప్ ఫ్రై. ఓకే, సో కావాల్సినట్టుగా వచ్చేసినట్టే మనకి కన్సిస్టెన్సీ. ఇప్పుడు వడల్లా వేసేసుకోవడమేనా? అంతే. ఓకే, సో ఆల్రెడీ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. సో ఓకే, సో వడలు వేసేసుకోవడమే. మీకు హాట్ అంటే ఇష్టం కదా? హాట్ అంటే ఇష్టం. సో మనకి చక్కగా వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం మనం. లాస్ట్ అది కూడా వేసేసేయండి. ఎస్, ఓకే సింధు, అయిపోయినట్టేనా? యా, అయిపోయాయి. తీసేసుకోవచ్చు అయితే. యా, నేను తీసేస్తాను. అసలే కొత్త పెళ్లి కూతురు, మళ్ళీ మీ అత్తయ్య మావయ్య నువ్వు ఎప్పుడు ఇంట్లో చేయకాల్చుకోలేదు, అక్కడికి వెళ్ళి నువ్వు మాధురితో చేస్తూ చేయకాల్చుకున్నావు అంటారు. వద్దు, నేనే తీస్తాను.
మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నానండి నేను. ఏవి కష్టపడినివ్వట్లేదు. మిక్సీ కూడా నేనే పట్టాను, మీరు చూసారు. ఓకే, వేడివేడిగా పెసర వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వాము, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, నూనె. పెసర వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వాము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఉప్పు, కొత్తిమీర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చేత్తో వడలుగా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర వడలు రెడీ.